నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే వైకుంఠ ఏకాదశి ఏదైతే జనవరి 10 తారీఖున ఉందో దానికోసం అక్కడ తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారు, టికెట్లు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ ప్రచారం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ అనుకోని పరిస్థితులలో అక్కడ ఒక తొక్కిసలాట జరిగి అక్కడ కొంతమంది చనిపోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఇలాంటిది? వైకుంఠ ఏకాదశి అనగానే ఆ రోజు ఎందుకు దేవుని దర్శించుకోవాలి? ఆ రోజు అసలు అంత ప్రత్యేకత ఏంటి? మిగతా రోజులలో దేవుని అంటే దర్శించుకుంటే ఆ అనుగ్రహం మనకి దొరకదా? ఆ దేవుడి అనుగ్రహం అసలు ఎందుకు ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి? ఇలాంటి తొక్కిసలాటలో జరగడానికి గల కారణం ఏంటి? చాలా అయితే ఒక క్వశ్చన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు నా ముందు ఉంది ఒక పొలిటికల్ అనలిస్ట్, అలాంటిది ఏం కాదు. సీతమ్మ కొడుకు శ్రీ లక్ష్మీ నృసింహ ఉపాసకులు బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనే అంశాన్ని మనం అడుగుదాం. వారి నోట వచ్చే సమాధానాన్ని అయితే మనం విందాం. నమస్కారం గురూజీ. శుభాశీసులమ్మ. ముందుగా సీతమ్మ కొడుకు అన్నావు, ఆనందం. లక్ష్మీ నారసింహుడి ఉపాసకుడు అని మాత్రం అనకమ్మ, నేను నారసింహుడి బిడ్డని మాత్రమే. ఈ ఉపాసకులు అనే మాట చాలా పెద్దది. బహుశా నేను అది ఈ జన్మకి నేను చేరుకుంటానో లేదో తెలియదు, కానీ నారసింహుడి ఒడిలోనే నిత్యం నా ఊపిరి కూడా ఆగిపోతుంది అని నమ్మినవాడిని కాబట్టి వీడు నారసింహుడి బిడ్డే. అయితే స్వామివారి అంటే నా నాన్న సంకల్పంతో నేను చెప్పే ప్రతి మాట అగ్ని కణం లాంటిది, అది పొరపాటును కూడా చెక్కు చెదరదు. సో ఇప్పుడు నువ్వు అడగదలుచుకున్నవి చక్కగా అడుగు, ఎడిట్ చేయకుండా చూపిస్తాను అంటే పచ్చి నిజాలు మాట్లాడు. ఖచ్చితంగా గురుగారు, నేను మిమ్మల్ని పిలిచానంటే అందులో ఇది బాలేదు, ఇది దాచిపెడదామని చెప్పేసి ఏది లేదు గురుగారు. మీరు వచ్చారంటేనే కరాఖండిగా మాట్లాడే విషయం అని చెప్పేసి మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారనమాట. చెప్పమ్మా. గురుగారు, నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగింది తిరుపతిలో, దాని వెనకాల ఒక కుట్ర ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు దాని వెనకాల ఏదో కుట్ర ఉంది, అందుకే అలాంటి జరిగింది, మునుపెన్నడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో దీని అసలు నిజంగా అట్లాంటివి జరుగుతాయంటారా? అసలు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజే శ్రీవారిని దర్శించుకుంటే, ఆ రోజు దర్శించుకుంటేనే మంచి జరుగుద్దా? మిగతా రోజులలో దర్శించుకుంటే మరి మంచి జరగదా? ఏంటంటారు గురు? ఎవరు చెప్పారు అది? అప్పుడే చేసుకుంటే అవుతుంది. నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నా, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరికి వారెంట్ ఇస్తారు, ఎవరిని కోర్టుకు తీసుకెళ్తారు అని కళ్ళలో అగ్గిపుల్లలు పెట్టుకుని ఒత్తిడి వేసుకుని ఎదురు చూస్తున్నా. అదేంటి గురుగారు? అంటే ఇప్పుడు లెక్క ప్రకారం అయితే వెంటనే పోలీస్ కేసు పెట్టాలి తిరుమల బాలాజీ మీద. బాలాజీని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి, కోర్టు చుట్టూ తిప్పాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టించాలి. చేయగలరా? అదేంటి గురుగారు? దేవుడైతే ఏంటి, మనిషి అయితే ఏంటి? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా. తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది? వైకుంఠ ఏకాదశి వల్ల. మనుషులు ఎంతమంది చనిపోయారు? 3-4 చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళు, ఈ తొక్కిసలాట ఎవరి కోసం జరిగింది? తిరుమల బాలాజీ వల్ల. మరి బాలాజీని తీసుకురండి, జైల్లో పెట్టండి. పుష్ప సినిమాలో చేసింది అదే కదమ్మా. పుష్ప సినిమాలో ఆ హీరో వచ్చాడని, వాడిని చూసే తొక్కిసలాట జరిగిందని, ప్రాణం పోయిందని కేసు పెట్టి జైల్లో పెట్టాలి అని అందరూ అదే పనిగా మాట్లాడారుగా. సంధ్య థియేటర్ జరిగిన అదే పనిగా మాట్లాడారుగా. స్టేషన్లకు వెళ్ళాలన్నారుగా, జైల్లో పెట్టారు, ఒక రోజు పెట్టారుగా. మరి ఇప్పుడు బాలాజీని పెట్టండి. నీకోసమే వచ్చారు, చచ్చారు. నువ్వు వచ్చి జైల్లో కూర్చోవు, పోయి తీసుకురండి. ఉందా సమాధానం? ఎవరి దగ్గర అన్నా ఉందా? ఎవరి దగ్గర అన్నా లేదు గురుగారు. అంటే దేవుడితో మేము ఎవరు కూడా చెలగాట మాడడానికి. అదేంటమ్మా, దైవానికో నీతి, మనిషికో నీత? అంటే మనుషులు దేవుళ్ళు ఒకళ్ళేమో సీఎం చంద్రబాబు నాయుడు కారం అంటారు, ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు అంటారు, ఒకళ్ళేమో టీటీడీ చైర్మన్ అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి అంటారు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు తొక్కిసలాట జరిగింది చంద్రబాబు నాయుడు కోసమా, కళ్యాణ్ బాబు కోసమా, టీటీడీ చైర్మన్ కోసమా? వైకుంఠ ఏకాదశి కదా. ఆ వైకుంఠ ఏకాదశి ఎవరు ప్రత్యేకం? బాలాజీనే కదా. అయినా ఆయనకైనా కొత్త జైల్లో ఉండడం? ఆయన పుట్టిందే కారాగారంలో, ఆయనకు పుట్టింటితో సమానం. వెళ్ళి నాన్న కొంచెం ఏమనుకోకు, నీ వల్ల 4 ప్రాణాలు పోయినాయి, నువ్వు అలా వచ్చేస్తే ఇలా తీసుకెళ్ళి అలా లోపల పెట్టేసి తెల్లారేపాటికి బెయిల్ తీసుకుని మేము బయటికి వచ్చేస్తాం రానా అనొచ్చుగా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మన సమాజంలో ఏం జరుగుతోంది. కాదు గురుగారు, ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడారు, చక్కగా అడగమ్మా. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో అప్పుడు తొక్కిసలాట జరిగింది, అది థియేటర్లో
ఒక హీరో వచ్చి రావడం వల్ల జరిగింది ఆ తొక్కిసలాట ఆయన చూడడానికి. ఇక్కడ దేవుడు చూడడానికి తొక్కిసలాట జరిగింది. అది ఇది రెండు ఒకటి అంటారా? ఖచ్చితంగా. పుష్ప సినిమా హీరోనేగా అల్లు అర్జున్. అవును, పేరు అదేగా, అల్లు అర్జునేగా. అవును. ఆ తొక్కిసలాట ఎవరి కోసం జరిగింది? ఆ హీరోని చూడడానికి జరిగింది. ఈ తొక్కిసలాట ఎవరి కోసం జరిగింది? శ్రీవారిని చూడడానికి. మరి నేను తప్పెక్కడ మాట్లాడాను? తప్పెక్కడ మాట్లాడాను? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. దేవుడితో పోలుస్తున్నారా మరి మీరు అల్లు అర్జున్ గారిని? మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనిషిలో దైవత్వం ఉంది అన్నారు. ఆత్మ జీవాత్మ అదే పరమాత్మ అన్నారుగా మహామహులంతా. ఎక్కడికి పోయిందమ్మా ధర్మం? ఎక్కడికి పోయింది? అంటే ఇందులో ఇప్పుడు ఎవరిది తప్పు అనుకోవాలి అంటే మీరేం? కర్మ వెంటాడింది, కర్మ వెంటాడింది, అయిపోయింది. కాబట్టి కర్మకి ఎవడు తప్పించుకోలేడు. అల్లు అర్జున్ కూడా కర్మ తప్పదు అనుభవించాడు అంతే. ఇప్పుడు ముక్కోటి ఏకాదశికి వెళ్ళాం. ఆ మహానుభావుడు మా ఇంట్లో దీపాలు ఆర్పేశాడు, నా తండ్రిని దూరం చేశాడు, ఇక నేను బతికుండగా నేను తిరుమల చూడను అని ఒకటి వీడియోలో పెట్టాడు. అవును, ఇంకొంతమంది మతం మార్పిడి అంతే కదా. దీని ఏమంటారు? కర్మ అంటారు. కర్మ వెంటాడితే ఎవడు తప్పించుకోలేడు అంతే తప్ప. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ తొక్కిసలాటలు అనేవి కొత్త కాదు, ఇవన్నీ జరగడం అనేది కొత్త కాదు. కానీ దీన్ని మెయిన్గా పెట్టి జరుగుతున్న రాజకీయ క్షణయంత్రంలో, రాజకీయ కుట్రల్లో అనేకమైనటువంటి విధాలుగా అక్కర్లేనివి ఎన్నో జరుగుతున్నాయి. దయచేసి ఆపండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి వైకుంఠ ఏకాదశి తప్ప ఇంకో రోజు దర్శనం ఇవ్వడా భగవంతుడు? నేను ఎగ్జాక్ట్లీ అదే. మరి అటువంటిప్పుడు 365 రోజులు తిరుమల ఎందుకంత బిజీగా ఉంది? అసలు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎలా కారణం అవుతారు? కళ్యాణ్ బాబు ఎలా కారణం అవుతారు? టీటీడీ చైర్మన్ ఎలా కారణం అవుతారు? వాళ్ళందరూ తగు చర్యలు తీసుకోలేదు, తగు జాగ్రత్తలు తీసుకోలేదు, అందుకే ఇలాంటి తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. మీరు మీ కొంపల దగ్గర ఎవరో వాళ్ళు చూసుకోవచ్చుగా. ఇక్కడ దాకా వచ్చి చావడం దేనికి? అంత ఏం చచ్చిపోవడం అని నేను వాళ్ళని అడిగితే సమాధానం ఉందా? ఉండదు. నన్ను బండాబూతులు తిడతారు కామెంట్స్లో. తిరుపతిలో వాళ్ళందరికీ ఒకరోజు దర్శనాన్ని ఇప్పించారు. ఆ ప్రకారంగా కాటేజీలని మరింత పెంచుతున్నారు. అక్కర్లేని పనికి మారిన రిసార్ట్స్ అన్నిటినీ కూడా ఏదైతే పాడు చేశారో వాటన్నిటినీ తిరిగి పునరావాసం కల్పించే విధంగా చూస్తున్నారు. శ్రీనివాస యూనివర్సిటీలో ఎంతోమందికి చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. కొత్త విధానాన్ని బిఆర్ నాయుడు గారు చేస్తున్నారు. అపర శ్రీనివాస భక్తుడు ఆయన. ఇవన్నీ చేస్తున్నాడు. అవన్నీ ఎవరు మాట్లాడట్లా. నలుగురు చచ్చిపోయారు, ఆయనే కారణం. ఆయన వచ్చి గుంతు పిసిగాడా? కాలు కింద తొక్కాడా? ఎందుకు ఆయన అంటున్నారు? దీనికి సీఎం చంద్రబాబు నాయుడు కారణం. ఆయనకేం సంబంధం? కళ్యాణ్ బాబు కారణం, ఆయనకేం సంబంధం? అంటే హోదాలో ఉన్నందుక. అమ్మా నేను ఒక్క మాట చెప్తా. అసలు భక్తులు అనేవాళ్ళు ఏదైతే ఒక ఆలోచనలో ఉంటారో భక్తితో భగవంతుడిని చూడాలి, కానీ తోచేసుకొని కొట్టేసుకొని పీకేసుకొని రక్కేసుకొని ఏమిటమ్మా ఇదంతా? మిగతా చోట ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదా? ఇక మిగతా చోట్ల ఎక్కడా వెంకటేశ్వర స్వామి లేడా? ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ ఏమిటమ్మా, ప్రతి ముఖ్యమైన ప్రదేశంలోనూ వెంకటేశ్వరుడు ఉన్నాడు. ప్రతిష్ట చేశారుగా. సోకాళ్ళు మహానుభావులు చాలా మంది వెళ్ళి ప్రతిష్టలు చేశారుగా. మరి వాళ్ళు చెప్పలేదే హైందవ శంకరావంలో? ఒరే నాయన ముక్కోటి వస్తోంది, ఇలా ఫలానా ఫలానా చోట ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ట జరిగింది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పచ్చుగా. ఈ ప్రాణాలు పోయేవి కావుగా. ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. ఇలాంటివి అయితే మాత్రం కోడలు వస్తుంది, మా అత్తగారు దుర్మార్గురాలు, చండాలది, నన్ను కొడుతుంది, తిడుతుంది, అసలు కిరసనాయలు పోసి నన్ను తగలబెడుతుంది అని కోడలు చెప్తుంది. మా కోడలు మంచిది కాదు, దుర్మార్గురాలు, నా కొడుకుని నాకు కాకుండా చేసింది అని ఈవి చెప్తుంది. అంటే ఏమిటి? ప్రతిపక్షం, పాలకపక్షం, అంతే. అంటే ఇక్కడ గురుగారు, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. మొత్తం మనం చూసుకుంటే ప్రతి గల్లీకో టెంపుల్ ఉన్నట్టు ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అయితే. అక్కడ దర్శించుకుంటే దొరకని ఏదైతే ఆ దేవుని బ్లెస్సింగ్స్, ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎందుకు తిరుపతిలో? ఇంకొకటి ఏంటంటే తిరుపతికి వెళ్ళిన తర్వాత, అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి వెళ్తే అక్కడ కనీసం 5 సెకండ్లు కూడా శ్రీవారిని చూడనివ్వరు, కళ్ళ నిండా చూడనివ్వరు. సో ఎందుకు ఇదంతా? దేవుడికి ప్రజలకి దూరం, అంటే సామాన్యునికి దూరం పెంచుతున్నారేమో అనిపిస్తుంది. నిజంగానే పెరుగుతుంది అని కూడా తెలుస్తుంది. ఇది కరెక్టే కాదని మీరు చెప్పండి గురుగారు.
దేవుణ్ణి ఎప్పుడైతే భాగాలుగా విభజించారో ప్రజల్ని దైవ దర్శనానికి, అప్పుడే మొత్తం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ కొత్తగా ఏముంది అవడానికి? ఇంకో 25-30 ఏళ్ల తర్వాత అసలు బాలాజీ దర్శనానికి ప్రశాంతంగా వెళతారేమో, ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళినట్టు. చెప్పలేం కదమ్మా. ఇవాళ జరిగిన వాటికి మత మార్పిళ్ళని, అదని ఇదని ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది అవహేళన చేస్తున్నారు. మీ దైవ దర్శనానికి వెళ్తే ఇలా మరణాలు వస్తాయి, మా దేవుడి దగ్గరికి వస్తే ఏమీ ఉండదు, మేమంతా ఎంతో ప్రశాంతంగా ఉంటాం, డిసిప్లిన్ పాటిస్తాం, చక్కగా కూర్చుంటాం, మా వాళ్ళు చెప్పేటటువంటివన్నీ వింటాం, చూసారా మా దగ్గర ప్రాణాలు పో, అక్కడ ప్రాణాలు పోతాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఫర్ అదర్స్. ఎవరిచ్చారు ఇది? కళ్యాణ్ బాబు వెళ్ళి చెప్పాడా అందరూ కొట్టుకొని చావండి అని? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా పోయి తొక్కిసాట చేయండి అని? చైర్మన్ గారు చెప్పారా మీ చావు మీరు చావండి, మాకు సంబంధం లేదని? ఎందుకమ్మా బురద జల్లే ప్రయత్నం? అమ్మా నేను ఒక్క మాట మాట్లాడతా. ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు టీటీడీ చాలా చోట్లే నిర్మించింది. అక్కడికి వెళ్ళొచ్చుగా, దర్శనం చేసుకోవచ్చుగా. భక్తులు ఆలోచన ఎందుకు చేయరు? నేను మీ మాధ్యమం ద్వారా రేపు వైకుంఠ ముక్కోట ఏకాదశికి నేను చెప్తున్నది ఒకటే, దయచేసి మీకు అందుబాటులో ఉన్న దేవాలయానికి వెంకటేశ్వరుని చూడాలని మీకంత ఆరాటంగా ఉంటే చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచి మీ ఇంటిల్లిపాది తలారా స్నానాలు చేసి చక్కగా పండులాగా తయారై చక్కగా బండి అయితే బండి, కారు అయితే కారు, చక్కగా వెళ్ళండి. 3:15 నుంచి 6 గంటల లోపల 5:45 లోపల చక్కగా నాన్నని చక్కగా దర్శించుకొని కుదిరితే ఆ తీర్థమో ప్రసాదమో తీసుకొని వచ్చి చక్కగా హాయిగా కుటుంబం అంతా దూరంగా ఆయన్ని కూర్చుని చూసి ప్రశాంతంగా వచ్చి వేడిగా ఇడ్లీ తిని హాయిగా కొంపకు పోయి ఓటీటీలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులు ఇవన్నీ? దేనికమ్మా? ఇంటిల్లిపాది ఏడవడానిక? ఇవాళ చూడు అక్కడ ప్రాణాలు పోయినటువంటి వాళ్ళ ఇళ్లలో ఈ ముక్కోటి ఏకాదశి వాళ్ళు బతికున్నంత కాలం ఏడుపేగా. అవును గురుగారు. అవసరమా అమ్మా ఈ తొక్కిసలాట? ఇప్పుడు ఇంకొక మాట, నిన్న జరిగిన దానికి వాళ్ళ పొద్దున అన్నారు, ఎవరిని అసలు నువ్వు పోలీసు వారు, రెవెన్యూ వారు, ఫైర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, టీటీడీ, ఇంతమంది మొత్తం కలిపితే ఎంతమంది? దానికి ఎన్ని రెట్లు అక్కడ భక్తులు ఉన్నారు? సరిపోతారా? ఎవరు చాలా ఒక్క మాట అడుగుతా, ఈ జరిగిన దుర్ఘటనకి ఎవరిని బాధ్యులు చేస్తావు? ఇప్పుడు ఇదంతా కూడా ఏదైతే జరిగిందో, ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో ఇప్పుడు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పడింది. ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేస్తావు? వాళ్ళకి పొలిటికల్ గా కూడా కొంత ఇబ్బంది కలిగించేలాగానే చేస్తున్నారు. అందుకోసమే ఇది ఒక కుట్రగా చేశారు, ప్లాన్డ్ గా అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ కుట్ర చేసింది ఎవరు? ఎవరనేది ఎవరు బాధ్యులు? భక్తులే బాధ్యులు. ఆ కుట్ర చేసింది వాళ్ళే అంటా నేను. ఏమిటమ్మా నా బోందా? వాళ్ళు చక్కగా జాగ్రత్తగా ఉంటే ఈ కర్మ ఉండదుగా. డిసిప్లిన్గా చక్కగా వెళితే కర్మ ఉండదుగా. పోలీసుల మాటలు విని జాగ్రత్తగా ఉంటే కర్మ ఉండదుగా. ఎంతమందినని ఆపుతారమ్మా పోలీస్ యంత్రాంగం? ఉండేది 2000, 3000, దానికి 100 రెట్లున్నారు అక్కడ భక్తులు. ఎంతమందిని ఆపుతారు? వాళ్ళ వల్ల అవుతుందా? భక్తులు ఆలోచించాలి, భక్తులు ఆలోచించాలమ్మా. ఏమిటి ఇదంతా? ఈ మూఢభక్తి ఏమిటి? బాలాజీ అన్నాడా? నువ్వు ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు వస్తే నే బాలాజీని, తర్వాత వస్తే నే బాలాజీని కాదు చెప్పాడా? దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదుగా. ఏ నువ్వు చచ్చిపోవడం, వెళ్ళి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలమ్మా? ఎంత తప్పమ్మా. అనవసర 10 రోజులు దర్శనాలు ఉన్నాయి, ఓకే. మన ఇండియాలో ఎవడన్నా లైన్లో నుంచి తీసుకునే ఆలోచన ఉంటుందా? 100కి 10 మందికి ఉంటుంది. నేను వాడి తరపున, నేను వీడి తరపున, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, నా బంధు ఉంది, ఏదో ఒకటి చెప్పి తొందరగా అయిపోవాలి పని. కాబట్టి మనం ఇలా ఉన్నాం, మనం వెనకబడి ఉన్నాం. కొంతమంది ఏమంటున్నారంటే గురుగారు, ఇదంతా ఎందుకు ఆన్లైన్ లో పెట్టుకుంటే కూడా అయిపోతుంది కదా, ఆన్లైన్ లో. కరెక్ట్. ఇప్పుడు ఆర్జిత సేవలు, కళ్యాణం టికెట్లు, సుదర్శన టోకెన్లు ఎలాగైతే పెట్టారో అలా వైకుంఠ ఏకాదశికి కూడా ముందుగా పెట్టేసేస్తే ఇవాళ ఈ ప్రమాదం ఉండదు. ఇది నిజం. ఇది ఎవరన్నా సరే ఇదే నేను చెప్పబోయేది, ఇది నిజం. బహుశా వస్తుందేమో, అది కూడా నాయుడు గారు తెస్తారేమో. ఆపచ్చుగా ఈ అక్కర్లేని మాటలు. కళ్యాణ్ బాబు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు?
ఇప్పుడు ఈ సంఘటన వాళ్ళిద్దరి మీద ఎఫెక్ట్ పడుతుందా? ఏమీ లేదు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమీ లేదు, ఖచ్చితంగా లేదు. లక్షణంగా ఉంటారు, అక్షర లక్షల్లో ఉంటారు, ఏమీ ఇబ్బంది ఉండదు. ప్రతిపక్షానికి చక్కగా ఒక వీకెండ్ దమ్ బిర్యానీ దొరికింది, లక్షణంగా దొరికింది. అంటే ఏంటి? దే విల్ స్టార్ట్ రేజ్ ద క్వశ్చన్స్. వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, వీళ్ళు సమాధానాలు చెప్తారు. గతంలో వాళ్ళు చేశారు, వీళ్ళు ప్రశ్నించారు. అమ్మా, ఇది దైనందిన జీవితం కాలచక్రం. ఇవాళ కోడలుగా ఉన్నది రేపు అత్త అవుతుంది, రేపు అత్తగా ఉన్నది అమ్మమ్మ అవుతుంది. ఇది మామూలే. పాలకపక్షం ప్రతిపక్షం ఎప్పుడూ ఒకేలా ఉండవు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత మళ్ళీ మార్పు, మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత మార్పు. 5 ఏళ్లకే మార్పు రావచ్చు, 2 ఏళ్లకే మార్పు రావచ్చు, మనం చెప్పలేం. కానీ నేను చెప్పగలను. ఎన్నికలను చేస్తే రండి నా దగ్గరికి చెప్తా. మీరు అది ఎప్పుడైనా మీరు ఇదే చెప్తున్నారు గురుగారు, ఎన్నికల తేదీలు వచ్చినప్పుడు రండి నా దగ్గరికి. అమ్మ 20 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా. నమ్మిన వాళ్ళు ఫాలో అవుతున్నారు, నమ్మని వాళ్ళు వదిలేస్తున్నారు. అయిన వాళ్ళు అందరం ఎక్కిస్తారు. నువ్వు ఓడిపోతావని చెప్పినందుకు నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవడికి భయం? నారసింహుడికి తప్ప నేను ఎవరికి భయపడను.